ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నేను సాయి సందేశం ఏమీ పెట్టడం లేదు. ఎందుకంటే ఒకసారి ఈ మెసేజ్ చూడండి. అసలు మా శ్రీరాముడికి బాబ్రీ గాడికి సంబంధం ఏమిటి మూర్ఖులారా? జై శ్రీరామ్ అని ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. ఆయన అసలు మనిషేనా అండి? ఆ మనిషే నిజమైన భక్తుడైతే మాత్రం శ్రీరాముడికి ఇలాంటి మార్కులు అయితే బాబ్రీ గాడు, మూర్ఖులు ఇవైతే మాటలు రావు కదండి. సరే, శ్రీరామ భక్తుడు పూజించుకోనివ్వండి, ఎవరిష్టం వాళ్ళది. ఏ దేవుడిని పూజించుకున్నా సరే ఒక మనిషిలాగైనా చూడాలి కదండి. తనకి ఇష్టం లేకపోతే బాబ్రీ గాడు, మూర్ఖులు ఇవేంటి? ఆయన ఒక భక్తుడైతే ఇలాంటి మాటలు మాట్లాడతాడా? శ్రీరాముడు ఇలా చెప్పమని చెప్పాడా? లేదు కదా, అందరూ మనుషులే అని చెప్పారు కదా. ఎవరిష్టం వాళ్ళది. సరే, సాయిబాబాని ఆయన పూజించకపోవచ్చు, కానీ అలాంటి మాటలు ఎందుకు మాట్లాడే? బాబ్రీ గాడి ఎంత చండాలంగా ఉందో చూడండి. ఇలాంటివి చూస్తుంటే నాకు ఎంతో కోపం వస్తుందో అనండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన కర్మను మనం తీసుకున్నట్టు అలా అవుతామని చెప్పి ఏమీ అనలేకపోతున్నాను. ఎంత కర్మను అనుభవించాల్సి టైం వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఒక భక్తుడే అయితే, దైవం మీద ప్రేమ ఉన్నవాడే భక్తుడే అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారండి. సరే, ఆయన దేవుడే కాదు, మనిషి అనుకోండి. మనిషిని బాబ్రీ గాడు, మూర్ఖులు అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే. ఈ వీడియో మాత్రం ఆయన కూడా చూడాలి, ఈ మెసేజ్ పెట్టినానని నేను కోరుకుంటున్నాను. బాబా ఏమీ అనకపోవచ్చు, కానీ ఈ మాట చూస్తే నాకే ఏడ్పు వస్తుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే.